ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోపవరం మండలం శ్రీనివాసపురంలోని శ్రీ రాచబూడి నాగభూషణం ఐటీఐ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాదర్వల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నయీం అలీ, ఎంపీడీఓ శ్రీధర్, కళాశాల ప్రిన్సిపల్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలకి, వేదిక ముందున్న ఉపాధ్యాయులు, విద్యార్థులకి అందరూ నా నమస్కారాలు. ఈరోజు జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే 1972 అంటే 1972 ప్రపంచ దేశాలన్నీ ఫ్యూచర్లో మన కంట్రీస్ అన్ని ఎలా ఉంటాయి, మనం ఏం ఫేస్ చేస్తామనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలే యునైటెడ్ నేషన్స్ అని 1972 డిసెంబర్ 15న ఒక సమావేశం జరుపుకొని ఐక్యరాజ్య సమితి మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, దీన్ని ప్రపంచ దేశాలకు సెండ్ చేయాలి, ప్రపంచ దేశాలకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయాలనే ఉద్దేశంతో 1973 జూన్ 5న ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి, లేకపోతే కనుక మన భావి తరాలకు మనం ఏమి ఇవ్వలేము. సార్ వాళ్ళు చెప్పినట్టు అప్పుడున్న ఉష్ణోగ్రత కంటే ఇప్పుడున్న ఉష్ణోగ్రత అనేది చాలా విధాలుగా పెరిగిందనమాట. అప్పుడు 33, 36 లేదా 30 ఉండేది, ఇప్పుడు 45, 50 ఉంది. మనం కోవిడ్లో అలా చూస్తాం ఈ సెంటిగ్రేడ్స్ అన్ని, కానీ మన ఇండియాలో ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి వీటిని మనం రిమూవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు మన వంతుగా వృక్షాలను నాటి వ్యవస్థ గురించి, కార్యక్రమం గురించి మన అధికారులు అన్ని విషయాలు చెప్పినారు. కానీ ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను ఇక్కడికి వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. బిఎంసి కమిటీ ఏర్పరిచినప్పటి నుంచి నేను ఇంతకుముందు తిరుపతికి ఈ సమావేశానికి కూడా వెళ్ళాను. మా మెంబర్స్ని కూడా తీసుకెళ్ళాము. అప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు, వారిని కూడా తీసుకోవడం వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ చెప్పడానికి చాలా చక్కగా అన్నీ ఉంటాయి, కానీ కింది స్థాయికి వచ్చే లోపల అవి జరగడం కష్టంగా ఉంది. కానీ అలాగే వదిలేస్తే కాదు, మనం వచ్చినాము వెళ్ళినాము అనకుండా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేసినామనేది ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇక రెండు విషయాలు చెప్తా. మాకు ఈ కమిటీ తరఫున మా ఈ బాడీలో అంటే మాకు ఈ బయో కమిటీ మెంబర్స్ మేనేజ్మెంట్ ద్వారా మాకు ఒక అమౌంట్ ఏర్పాటు చేసినారు. దానికి సంబంధించి ఇందాక సార్ చెప్పినట్టు 21,000 జమ అయింది. దానికి మాకు సార్ చెప్పినట్టు 2 పెద్ద బాయిలు ఉన్నాయి సార్. మాకు పెద్ద గోపారం అలా తక్కువది, కానీ ఇట్లా దానికి ఇప్పుడు మీరు అన్నారు బాయిలో నుంచి మేము ఇంత తీసినామని, దానికి వాడండి 5,000, 6,000. మీకు యాక్షన్ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేయండి, మీ దాంట్లో మీ ఐడిలోనే ఉంది. యాక్షన్ ప్లాన్ డౌన్లోడ్ చేయండి. ఒక బీరువాకు అంటే ఒకటి మీకు బయోడైవర్సిటీ కమిటీ ఉంది అక్కడ విలేజ్ది అనే ఉద్దేశంతో ఎక్కడన్నా ఒక బోర్డు రాసి అక్కడ పెట్టండి, ఒక బీరువా పెట్టండి, రికార్డులు పెట్టుకునేదానికి 4 చైర్లు మీకే వాడుకోండి. ఎప్పుడైనా నెలకు ఒకసారి ఊర్లో మీకు ఎప్పుడైనా టైం దొరికితే అందరూ కూర్చొని ఏమబ్బా అక్కడ ఏమన్నా చెట్లు మనకు ఖాళీ స్థలం ఉంది కదా పంచాయతీలో నాడదామా, ఈ లెక్క వాడుకోండి. ఎక్కడన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు కుంటలు ఉన్నాయి, ఇట్లా బాయిలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అవి మనం అనుకుంటాం పాడుపడిపోయిన పని ఏమి, కానీ అది మళ్ళీ రీజనల్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినారు కదా 5-6 ట్రాక్టర్లు ఎత్తినామని, దానికి అంత ఇంతో 10 రూపాయలు ఖర్చు పెట్టింటారు కదా, అది అక్కడి నుంచో జేబీలో నుంచో లేకుంటే దాతల నుంచో ఉంటుంది. ఏమి అట్లాంటి అవసరం కూడా లేదు, దీంట్లో నుంచి వాడండి. సో అట్లాంటి ఏదన్నా 4 చేసినా కూడా దానికి ఫ్యూచర్లో లాభం ఉంటుంది.